ఝాన్సీ. ఇప్పుడు మనం ఇతిహాస్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాం. ఇది ఎగ్జాక్ట్ గా ఫోరం మాల్ ఆపోజిట్ లో ఉంటుంది, JNTU కూకట్పల్లి. సో ఇతిహాస్ రెస్టారెంట్ 1 year పూర్తి చేసుకుందండి. ఈ సందర్భంగా మేము కవర్ చేయడానికి వచ్చేసాం. మరి ఇతిహాస్ రెస్టారెంట్ చాలా అంటే ఇక్కడ చాలా కైండ్ ఆఫ్ వెరైటీ లైక్ కాంటినెంటల్, ఇండియన్, వెస్టర్న్ అన్ని కైండ్ ఆఫ్ వెరైటీ ఫుడ్ ఇక్కడ అవైలబుల్ లో ఉంటుంది. అండ్ ముఖ్యంగా అంబియన్స్ కి పెట్టింది పేరు చాలా 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 అద్భుతంగా ఇక్కడ అంబియన్స్ ఉంటుంది. అండ్ అంబియన్స్ రెస్టారెంట్ మాత్రమే కాదు, మరి ఇతిహాస్ రెస్టారెంట్ లో బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి. మనకు శ్లోక, మంత్ర, వేద అని చెప్పేసి 3 బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము మీకు అప్కమింగ్ వీడియోస్ లో చూపిస్తాం. నాతో పాటు పదండి. ఇతిహాస్ రెస్టారెంట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఎంట్రన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నాతో పాటు మీరు కూడా ఎంటర్ అవ్వండి. చాలు. ఇతిహాస్ రెస్టారెంట్ అంబియన్స్ చాలా 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 బ్యూటిఫుల్ గా ఉందండి. అండ్ చెప్పాలంటే చాలా ఎలిగెంట్ గా, చాలా రిచ్ లుక్ గా ఉంది. ఇట్స్ బిల్డ్ బై జాస్తి రాంబాబు గారు, జాస్తి కర్ణ గారు, గుత్తా రామకృష్ణ గారు. సో వీళ్ళందరూ కలిసి నిర్మాణం చేయించారు. ఇట్స్ బిల్డ్ బై దెమ్. అండ్ చూడండి ఎంత ఎలిగెంట్ గా ఉంది, ఏదో ఫారెన్ లో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ గా ఉంది. ఈవెన్ ది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఎంట్రన్స్ అవ్వగానే నేను ఇంతకుముందు వీడియోస్ లో చెప్పినట్టుగా మంత్ర బ్యాంకెట్ హాల్ ఉంటుంది. దానికి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు రెస్టారెంట్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫుడ్ కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా బ్రాంచెస్ వచ్చేసి ఒకటి రాజమండ్రిలో, అలాగే అమెరికాలో ఉంది. అండ్ ప్రజెంట్ JNTU కూకట్పల్లి బ్రాంచ్ లో మనం ఉన్నాం. ఇతిహాస్ రెస్టారెంట్ కి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో రెస్టారెంట్ ఉంటుంది. దాని వేలో నడుచుకుంటూ వెళ్తే కనుక మనకి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక ఐడల్ కనిపిస్తుంది. మామూలుగా టెంపుల్స్ లో లేకపోతే హాస్పిటల్స్ లో గణేశుడి విగ్రహాన్ని అలా ఎదురుగా పెడుతూ ఉంటారు. బట్ ఇతిహాస్ రెస్టారెంట్ లో లెఫ్ట్ కి ఎంటర్ అవ్వగానే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఐడల్ కనిపిస్తుంది. అది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈవెన్ ఆర్టిఫిషియల్ లైట్స్ అయినప్పటికీ చూడడానికి ఆకర్షణీయంగా చాలా అందంగా ఉంది. మరి ఇతిహాస్ రెస్టారెంట్ లో మీరు బ్యాంకెట్ హాల్స్ చూసారు. ఇప్పుడు రెస్టారెంట్ ఎంటర్ అవ్వబోతున్నాం. నా వెనుక కనిపిస్తున్న స్పేస్ రెస్టారెంట్ అన్నమాట. సో ఇతిహాస్ రెస్టారెంట్ నేను చెప్పినట్టుగా, మీరందరూ విన్నట్టుగా అంబియన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కాంటినెంటల్, మన ట్రెడిషనల్, చైనీస్ వెరైటీ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే అంబియన్స్ కూడా చాలా చాలా బాగుంది. బయట ఇలా ఉందంటే మరి లోపల ఎంత అందంగా ఉందో మీరే ఆ డైనింగ్ సెక్షన్ మొత్తం నాతో పాటు చూద్దురండి. ఇతిహాస్ రెస్టారెంట్ లో ఉన్నాం. మరి ఇతిహాస్ రెస్టారెంట్ కి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మీకు కనిపించేది మంత్ర బ్యాంకెట్ హాల్. మరి మంత్ర బ్యాంకెట్ హాల్లో పెళ్ళిళ్ళైనా, ఫంక్షన్లైనా, రిసెప్షన్ అయినా, బర్త్డే పార్టీ అయినా, ఈవెంట్ ఏదైనా సరే 400 to 600 మెంబర్స్ వరకు
చక్కగా సరిపోతుంది. సో మీరు ఎవరైనా సరే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలంటే తప్పకుండా రావచ్చు. ఇక్కడ ఇతిహాస్ రెస్టారెంట్ అంబియన్స్ చాలా చాలా బాగుంది, చాలా ఎలిగెంట్ గా అనిపిస్తుంది, రిచ్ లుక్ వచ్చేస్తుంది. మీరు అనుకున్నట్టుగా డెకరేషన్ అది మీ స్టైల్లో చేయించుకుంటే కనుక ఇంకా క్లాసిక్ గా, ఇంకా ఎలిగెంట్ గా, ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు నా వెనుక చూడొచ్చు, ఇది మంత్రా బ్యాంకెట్ హాల్. సో బయట ఎంత అందంగా ఉందంటే లోపల ఇంకెంత అందంగా ఉందో నాతో పాటు మీరు కూడా చూద్దరు పదండి. ఇతిహాస్ రెస్టారెంట్ లో 3 బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయని చెప్పాము. ఫస్ట్ మంత్రా, అది ఎంటర్ అవ్వగానే కనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ శ్లోక బ్యాంకెట్ హాల్ ఉంటుంది. ఇక్కడ దాదాపుగా ఒక 300 నుంచి ఒక 500 పీపుల్స్ వరకు చక్కగా సరిపోతుంది. ఎవరైనా సరే చిన్నపాటి రిసెప్షన్ అయినా, ఈవెంట్ అయినా, ఫేర్వెల్ అయినా, లేకపోతే ఆఫీస్కి సంబంధించి ఫంక్షన్స్ అయినా, లేకపోతే రిటైర్మెంట్ ఫంక్షన్స్ అయినా సరే, ఏవైనా సరే చాలా చాలా బాగా జరుపుకోవచ్చు. అండ్ డెకరేషన్ అది సపరేట్గా ఉంటుంది కాబట్టి మీకు అనువుగా మీకు నచ్చినట్టుగా డెకరేషన్ కూడా చేయించుకోవచ్చు. బట్ ఇక్కడ ఇతిహాస్ రెస్టారెంట్లో ఏంటి అని అంటే అంబియన్స్ చాలా చాలా బాగుంది. అంటే ఇంటీరియర్ మొత్తం చాలా క్లాసిక్గా చాలా బాగా అనిపిస్తుందండి. మీకు ఏదో మనం ఒక రిచ్ రెస్టారెంట్కి వచ్చేసాము అనే ఫీల్ వచ్చేస్తుంది. ఇక్కడ అన్నీ అఫోర్డబులే, బట్ ఇంత మంచిగా ఇంటీరియర్ ఇచ్చారు, అంబియన్స్ ఇంత బాగుంటుంది కాబట్టి కాస్త కాస్ట్ ఉండొచ్చు. బట్ ఇంత ఎలిగెన్స్ కావాలన్నప్పుడు కొంచెం కాస్ట్ పెట్టడం తప్పలేదు కదా. సో శ్లోక బ్యాంకెట్ హాల్ అయితే ఇదండి. మరి లోపల ఎలా ఉంది అనేది నాతో పాటు మీరు కూడా చూద్దరు పదండి. చూస్తున్నారు కదా, ఇదన్నమాట ఎంట్రన్స్. రైట్, చూసారు కదా ఎంట్రన్స్ కూడా. సో శ్లోక బ్యాంకెట్ హాల్లో కరెంట్ మేము షూట్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఫంక్షన్స్ లేవు. సో నెక్స్ట్ కమింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కొంచెం బర్త్డే పార్టీ అనుకుంటా. సో బెలూన్స్ అవన్నీ వేసి అయితే పెట్టారు. ఇది కూడా నేను చెప్పినట్టుగా 400 అంటే ఒక 300 నుంచి ఒక 500 వరకు చాలా చాలా బాగా సరిపోతారు. అంటే అంత మెంబర్స్కి ఇది సరిగ్గా సూట్ అవుతుంది. అండ్ అటు సైడ్ ఫుడ్కి సపరేట్గా ఫుడ్ కోర్ట్ కూడా సపరేట్గా పెట్టేశారు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. కస్టమర్స్ అందరితో కూడా మాట్లాడేసాము, రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు. అలాగే ఇక్కడ పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు అటెండ్ అయిన వాళ్ళకు కూడా, అంటే వాళ్ళతో కూడా మేము అడిగాము, చాలా చాలా బాగుందని చెప్పారు. సో ఇప్పుడు ఓన్లీ లైటింగ్స్ ఆఫ్ చేస్తేనే ఇంత బ్యూటిఫుల్గా ఉంది. అన్ని లైట్స్ ఆన్ చేస్తే కనుక చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీరు ఎవరైనా సరే ఇక్కడ నియర్లో ఉన్నా కూడా, లేదా ఇతిహాస్ రెస్టారెంట్ తెలిసినా కూడా, సో ఇంత ఎలిగెంట్గా, ఇంత రిచ్ లుక్, ఇంత సింపుల్గా ఉండే ఈ శ్లోక బ్యాంకెట్ హాల్ని మీరు కనుక యూజ్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే, అంటే అప్ టు 300 to 500 మెంబర్స్ వరకు సరిపోతుంది అనుకుంటే మీరు తప్పకుండా ఇతిహాస్ రెస్టారెంట్లో ఉన్న శ్లోక బ్యాంకెట్ హాల్ని బుక్ చేసుకోవచ్చు, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇతిహాస్ రెస్టారెంట్లో ఉన్న వేద బ్యాంకెట్ హాల్ వచ్చేసాం. ఫస్ట్ మంత్ర, దెన్ శ్లోక, దెన్ వేద. సో నెంబర్ వైజ్గా డిక్రీజ్ అయిపోతుంది. మంత్రాలో వచ్చేసి ఒక 400 to 600 మెంబర్స్ వరకు సరిపోతుంది. అలాగే శ్లోకాలు వచ్చేసి 300 to 5 మెంబర్స్, అంటే 500 మెంబర్స్ వరకు సరిపోతుంది. వేదాకు వచ్చేసి 100 to 200 మెంబర్స్ వరకు సరిపోతుంది. ఇక్కడైతే నాకు తెలిసి ఒక 200 మందితో చిన్నపాటి బర్త్డే పార్టీ లేదా కిటీ పార్టీ, జనరల్గా చాలా మంది అలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా సరే ఏదైనా చిన్నపాటి ఫంక్షన్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీకు తప్పకుండా వేద బ్యాంకెట్ హాల్ పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుందండి. అండ్ ఇక్కడ బర్త్డే పార్టీ జరిగింది. ఆ బర్త్డే పార్టీకి సంబంధించి మీకు నా వెనుక మెస్ అంతా కనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రిపరేషన్స్ బిఫోర్ ఆఫ్టర్వి ఒకసారి విజువల్స్ చూడండి. ఇక్కడ బర్త్డే పార్టీ కూడా జరిగింది, ఆ విజువల్స్ కూడా చూసేయండి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు కూడా ఆ మాటలు కూడా వినేసేయండి. ఓకే, పదండి. రైట్, మరి ఇతిహాస్ రెస్టారెంట్కి వచ్చిన కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. అసలు వాళ్ళకి ఇతిహాస్ రెస్టారెంట్ ఎలా అనిపిస్తుంది, ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? లత. నా పేరు లత. ఓకే, లత గారు ఇతిహాస్ రెస్టారెంట్కి ఇది ఫస్ట్ టైం రావడమా? ఫస్ట్ టైం. ఓకే, ఇక్కడ ఫుడ్ ఎలా అనిపిస్తోంది? చాలా బాగుంది, టేస్టీగా ఉంది. గోంగూర పచ్చడి బాగా నచ్చింది. ఓకే, వెజ్ ప్రియులా మీరు? వెజ్. ఓకే, మరి ఇతిహాస్ రెస్టారెంట్ చూడడానికి అయితే నార్మల్ సింపుల్ రెస్టారెంట్ లాగైతే నాకు అనిపించట్లేదు, చాలా ఎలిగెంట్గా రిచ్ లుక్గా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఓకే,
మీరు ఓన్లీ సౌత్ ఇండియన్ ఫుడ్ తింటారా, లేకపోతే ఇక్కడ చైనీస్, కాంటినెంటల్ అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా ట్రై చేయాలనుకుంటున్నారా? ఫస్ట్ వచ్చినాం కాబట్టి తాళి తిన్నాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేరే ట్రై చేయాలనుకుంటున్నాము. మా బాబు మా కోడలికి ఇట్లా వేరే ఫుడ్ తిన్నారు వాళ్ళు. ఓకే ఓకే అది చాలా టేస్టీగా ఉంది అని చెప్పారు. ఓకే. మరి ఇతిహాస్ రెస్టారెంట్కి 10 మార్కులకు గాను ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? 8 మార్క్స్ ఇస్తారు. 8 మార్క్స్ ఇస్తారా? సో ఓవరాల్గా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి రెఫర్ చేస్తారా ఇతిహాస్ రెస్టారెంట్కి రమ్మని? చేస్తామండి, చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే, నేను చక్కల ఝాన్సీ. ప్రజెంట్ మనం ఇతిహాస్ రెస్టారెంట్ లో ఉన్నాం. మరి ఇతిహాస్ రెస్టారెంట్స్ కి వచ్చిన కస్టమర్స్ అసలు ఇక్కడ అంబియన్స్ ఎలా ఉంది, ఇక్కడ మొత్తంగా ఏ విధంగా ఉందో వారి మాటలోనే ఎక్స్పీరియన్స్ ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సంధ్య. ఓకే, సంధ్య గారు, ఇతిహాస్ రెస్టారెంట్ కి ఫస్ట్ టైం రావడమా, ఎలా అనిపిస్తుంది అసలు ఇక్కడ? యా, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ టు ఇతిహాస్. బాగుంది, అంబియన్స్ బాగుంది, అండ్ ఇట్స్ ఆన్ ద మెయిన్ రోడ్ విచ్ ఇస్ అవైలబుల్, అండ్ పార్కింగ్ ఫెసిలిటీ బాగుంది, అండ్ యా, ఫుడ్ ఆల్సో ఇస్ వెరీ గుడ్. ఓకే, వి ఓవరాల్ లైక్ ఇట్. ఓకే. మరి ఇతిహాస్ రెస్టారెంట్ లో ట్రెడిషనల్ తో పాటు చైనీస్ అన్ని కైండ్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువగా ఇష్టపడింది ఏంటి? సౌత్ ఇండియన్. సౌత్ ఇండియన్. ఎస్, ఓకే. బట్ ఐ డిడ్ంట్ టేస్ట్ ఇట్ అదర్స్. మేబీ ఐ హావ్ టు టేస్ట్ ఇట్. టేస్ట్ చేసినంత వరకు అయితే బాగుంది. ఓకే, ఎందుకంటే మనకి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. కాంటినెంటల్ ఉంది, చైనీస్ ఉంది, అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ అంబియన్స్ విషయానికి వస్తే మనం చాలా రెస్టారెంట్లు చూసే ఉంటాము, లైక్ అంత ప్రిఫరెన్స్ ఇస్తారు, బట్ ఇంత ఎలిగెంట్ గా, ఇంత అద్భుతంగా అయితే నాకైతే ఏది అనిపించలేదు. సో మీకు ఎలా అనిపించింది? యా, సేమ్ వాట్ ఎవర్ యు సెడ్ ఇస్ వెరీ మచ్ బాగుంది, నిజంగా బాగుంది. రైట్. మరి ఇక్కడే బ్యాంకెట్ హాల్స్ కూడా ఉన్నాయని చెప్పారు, శ్లోక, మంత్ర, వేద అని చెప్పేసి. సో 150 to 400 మెంబర్స్ వరకు ఇక్కడ లొకేషన్ ఉంటుందని చెప్పేసి. సో మరి ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఉంది అంటున్నారు, మరి ఫర్దర్ గా ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవాలంటే దీనికి ప్రిఫరెన్స్ ఇస్తారా? యా షూర్, బికాస్ చాలా అవైలబుల్ గా ఉంది కదా. సెంటర్ టు ద అట్లీస్ట్ కూకట్పల్లి ఏరియా కవర్ అవుతుంది, హైటెక్ సిటీ కవర్ అవుతుంది. సో ఇట్స్ ఇన్ మెయిన్ సెంటర్, సో వీ హ్యావ్ టు కమ్. లైక్ ఎవరైనా చూస్ చేసుకోవాల్సిన ప్లేస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇతిహాస్ రెస్టారెంట్ లో మరికొంది కస్టమర్స్ వచ్చారు. యాక్చువల్ గా ఇక్కడ చెప్పాలంటే రెస్టారెంట్ మాత్రమే కాదు, శ్లోక, మంత్ర, వేద అని చెప్పేసి 3 బ్యాంకెట్ హాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పెళ్లిళ్ళు, శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. 150 to 4 మెంబర్స్ వరకు ఇక్కడ అలొకేషన్ ఉంటుంది కాబట్టి సో ఆ వెసులుబాటు కూడా ఉంది. మరి ఇక్కడ రెస్టారెంట్ కి ఫుడ్ తినడానికి వచ్చారా, లేకపోతే పెళ్లికి వచ్చారా? ఇక్కడ ఉన్న కస్టమర్ ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సుజాత. ఓకే, సుజాత గారు, ఇక్కడ రెస్టారెంట్ కి మంచి డైన్ చేయడానికి వచ్చారా, తినడానికి వచ్చారా, లేకపోతే ఫంక్షన్ కి వచ్చారా? ఫంక్షన్ కి వచ్చారా? సో ఇతిహాస్ రెస్టారెంట్ కి వచ్చిన తర్వాత ఈ బ్యాంకెట్ హాల్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అనిపించింది మా పాప బర్త్డే కూడా చేయాలనిపించింది. ఓ వావ్, మా మనవరాలు బర్త్డే. ఓకే, మరి చూసారా ఎంత బాగా అనిపించిందో? ఖచ్చితంగా నెక్స్ట్ టైం వాళ్ళ మనవరాలి బర్త్డే కూడా ఇక్కడే చేయాలనిపిస్తుందంట. మరి అంత బ్యూటిఫుల్ గా, ఇక్కడ అంత ఎలిగెంట్ గా, అంబియన్స్ చాలా చాలా బాగుంది. మరి మీకు నిజంగా ఇతిహాస్ రెస్టారెంట్స్ ఓవరాల్ గా బ్యాంకెట్ హాల్ అవ్వనివ్వండి, లేకపోతే రెస్టారెంట్ మొత్తం అంబియన్స్ అవ్వనివ్వండి, ఎలా అనిపించింది? బాగా అనిపించింది, చూడంగానే బాగా అనిపించింది. అలా రిచ్ లుక్ వచ్చిందా? బాగా రిచ్ లుక్ వచ్చింది. ఓకే, సో మళ్ళీ ఖచ్చితంగా మీ మనవరాలి బర్త్డే చేయాలి, అలాగే ఇక్కడ డిన్నర్ చేయడానికి కానీ, లంచ్ చేయడానికి కానీ తప్పకుండా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్.
మనం ఇప్పుడు ఇతిహాస్ రెస్టారెంట్ లో ఉన్నాం అండ్ విన్న బ్యాక్ సైడ్ చూసినట్లయితే మంత్ర బ్యాంకెట్ హాల్ కనిపిస్తోంది. సో ఇక్కడ బ్యాంకెట్ హాల్ అని అంటే పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, శుభకార్యాలు ఇవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ముఖ్యంగా శ్లోక, వేద, మంత్ర అని చెప్పేసి 3 బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ 150 to 400 మెంబర్స్ కి అలొకేషన్ ఉంది. సో మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళతో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము. రెస్టారెంట్ కి వచ్చారా లేకపోతే ఇక్కడ ఉన్న ఫంక్షన్ కి వచ్చారా, దేనికి అటెండ్ అయ్యారు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మౌనిక. ఓకే, ఇక్కడ ఏంటి రెస్టారెంట్ లో లంచ్ చేయడానికి వచ్చారా లేకపోతే ఫంక్షన్ కి వచ్చారా? ఫస్ట్ బర్త్డే ఫంక్షన్కి వచ్చాము, స్కూల్ ఫ్రెండ్ వాళ్ళు. స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ 4th బర్త్డే ఫంక్షన్ కి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంబియన్స్ కానీ, డెకరేషన్స్ కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫుడ్, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఫుడ్ అంటే ముందుగా ఇతిహాస్ రెస్టారెంట్ లో మన కాంటినెంటల్, చైనీస్, మన ట్రెడిషనల్ ఫుడ్ ఇన్ని వెరైటీస్ అందుబాటులో ఉన్నాయి. సో మీరు ఇక్కడ టేస్ట్ చేసే అంటే ఏ ఫుడ్ టేస్ట్ చేశారు, ఎలా అనిపిస్తుంది? ఆల్మోస్ట్ అన్ని కొంచెం కొంచెం టేస్ట్ చేసాము. ఇట్ వాజ్ వెరీ గుడ్. యాక్చువల్లీ ఇంకో ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేశారు, ఇతిహాస్కి వెళ్ళండి, మేము ఫ్యామిలీతో వెళ్ళాము, చాలా బాగుంది అంబియన్స్ అండ్ ఫుడ్ వాస్. అండ్ నెక్స్ట్ మేము ఇప్పుడు సెకండ్ టైం ఇక్కడికి రావడం, ఇట్స్ వెరీ నైస్. మరి ఇతిహాస్ రెస్టారెంట్ లైక్ ఒక 400-500 మెంబర్స్ కనుక ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలి, ఏదైనా సరే ఈవెంట్, ఒకవేళ కాలేజ్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, మంచి పార్టీగా మినిమం బడ్జెట్ లో చేయాలంటే ఇది బెస్ట్ అంటారా? ఎస్, ది బెస్ట్ అనిపించింది. యాజ్ ఆఫ్ నౌ, లైక్ ప్రెసెంట్ గా నేను చూసిన అన్నిట్లో నాకు ఇది చాలా బెటర్ అనిపించింది, బెస్ట్ అనిపించింది. బికాస్ కూకట్పల్లి ప్రైమ్ లొకేషన్ లో ఉంది, ఆన్ ద రోడ్ ఉంది కాబట్టి పార్కింగ్ అవనివ్వండి లేకపోతే ఎంట్రన్స్ అవనివ్వండి, ప్రతి ఒక్కటి స్పేషియస్ గా అనిపిస్తుంది కాబట్టి చాలా మంది వస్తారని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? ఎస్, రియల్లీ వెరీ నైస్. అంటే నేను ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ద అంబియన్స్ వాజ్ వెరీ నైస్. అండ్ దెన్ యాక్చువల్లీ మేము బై మిస్టేక్ వేరే ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిపోయాము. ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ హాల్లో, బట్ మేము వేరే దాంట్లోకి వెళ్ళి హాఫ్ అన్ అవర్ అక్కడే కూర్చున్నాం, బట్ వీ డెంట్ రియలైజ్ ఎనీథింగ్, లైక్ వీ వర్ ఎంజాయింగ్ ద ఈవెంట్ దేర్. అండ్ దెన్ మళ్ళీ మా ఫ్రెండ్ కాల్ చేసి అక్కడ కాదు ఇక్కడ అంటే, దెన్ వీ షిఫ్టెడ్ దేర్ టు వేద. ఓవరాల్ గా ఇతిహాస్ రెస్టారెంట్ లో లంచ్ కి వచ్చిన, ఫంక్షన్ కి వచ్చిన ఒక రిచ్ లుక్ అయితే వస్తారంటారు. వెరీ రిచ్ లుక్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో పెళ్ళిళ్ళైనా, ఫంక్షన్లైనా, బర్త్డే పార్టీస్ అయినా, రిసెప్షన్స్ అయినా, ఎలాంటి ఈవెంట్స్ అయినా ఇతిహాస్ రెస్టారెంట్ లో చేసుకోవచ్చు. ఇతిహాస్ రెస్టారెంట్ JNTUలో ఉంది, అపోర్ట్ సుజనా ఫోరం హాల్. సో ఇక్కడ కూడా ఒక బర్త్డే పార్టీ జరగబోతుంది. యాక్చువల్ గా మేము ఈ రోజు ఇతిహాస్ రెస్టారెంట్ ని మొత్తం కవర్ చేస్తున్నాము, బట్ ఎట్ ద సేమ్ డే మరి బర్త్డే పార్టీ కూడా జరగబోతుంది. ఈ బర్త్డే పార్టీ ఏంటి అనేది ఇక్కడున్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? రేఖ. మరి ఇతిహాస్ రెస్టారెంట్ చూడడానికి ఇంత బ్యూటిఫుల్ గా ఉంది, అంబియన్స్ చాలా బాగా ఉంది, రిచ్ లుక్, ఎలిగెంట్ గా ఉంది కాబట్టి మరి ప్రైస్ విషయానికి వస్తే అఫోర్డబుల్ అయినా? యా, అఫోర్డబుల్, చాలా మంచి ప్రైస్కి ఇచ్చారు, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. మరి ఫుడ్ అన్నారు, మరి మీ బర్త్డే పార్టీలో ఎలాంటి ఫుడ్ ని ఇక్కడ పెట్టారు? అంటే మామూలుగా ఇతిహాస్ రెస్టారెంట్ లో చైనీస్, కాంటినెంటల్, మన వెస్టర్న్, ఇండియన్ అన్ని ఫుడ్స్ అవైలబుల్ లో ఉన్నాయి కాబట్టి మీరు ఏది ఈ రోజు చేశారు? ప్యూర్ సౌత్ ఇండియన్ ఇది, వెజ్ అండ్ నాన్ వెజ్. వెజ్ చాలా, వెజ్ వాళ్ళకి వెజ్ సాటిస్ఫై చేసాము, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ సాటిస్ఫై చేసాము. కమింగ్ టు నాన్ వెజ్, బిర్యానీ అయితే చాలా బాగుంది, నా స్పెషల్ ఫేవరెట్ అది. సో ఓవరాల్ ఫుడ్ అయితే చాలా నచ్చింది. ఓకే, మరి డెజర్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఎండ్ లో, మరి డెజర్ట్స్ లో ఏమేమి పెట్టారు ఇవాళ? డెజర్ట్స్ గులాబ్ జామున్ పెట్టారు అండ్ ఐస్ క్రీమ్ పెట్టారు, దోస్ ఆర్ ఆల్సో గుడ్. ఓకే, సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి కూడా ఇతిహాస్ రెస్టారెంట్ ని, ఈ బ్యాంకెట్ హాల్స్ ని రెఫర్ చేస్తారా? యా, పక్కా రిఫర్ చేస్తాను. నా బర్త్డేకైనా నేను ఫ్యూచర్లో జరుపుకోవడానికి ట్రై చేస్తాను, ఇంకా వేరే ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ రిఫర్ చేస్తాను. ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళ ఫాదర్ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది ఇతిహాస్ రెస్టారెంట్ అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నితీష్ రెడ్డి అండి, ఇక్కడ పడుతున్నారు. మరి ఇతిహాస్ రెస్టారెంట్ ఎందుకు చూసుకున్నారు ఫస్ట్ బర్త్డేకి?
ఈ అంబియన్స్ బాగుంటుందండి అండ్ ఫుడ్ కూడా బాగుంటుంది. మేము రెస్టారెంట్కి వచ్చాము అండ్ ఫుడ్ ఈజ్ డెలిషియస్ అండ్ ఆల్సో ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రీమియం బ్యాంక్వెట్స్ ఉన్నాయి కూడా, అందుకే చూస్ చేసుకున్నాం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు అఫోర్డబుల్ అనిపిస్తుంది. ఫర్దర్ గా మేము కూడా బర్త్డేస్ కానీ లేకపోతే ఉన్నా కానీ రెఫర్ చేస్తామన్నారు. మరి మీరు యాజ్ ఎ ఫాదర్ గా మీరే కాబట్టి సో మీకు ఇక్కడ అఫోర్డబుల్ అంటే బడ్జెట్ అఫోర్డబుల్ అనిపించిందా? చెప్పాం కానీ ప్రీమియం బ్యాంక్వెట్ హాల్ కాబట్టి వీటి హై ఉంది ప్రైస్, బట్ దట్ ఈస్ అఫోర్డబుల్, దట్ ఈస్ ఫైన్ అండి, దట్ వర్త్ స్పెండింగ్ ఆఫ్ దట్ మనీ. మరి ఇతిహాస్ రెస్టారెంట్స్ చూస్తుంటే అంబియన్స్ మాత్రం చాలా చాలా బాగా అనిపిస్తుంది మాకు, ఎలిగెంట్ గా రిచ్ గా. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? బాగుందండి, అంబియన్స్ చాలా బాగుంది. 3 డిఫరెంట్ హాల్స్ అండ్ ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వదు, ఏ హాల్ ఆ హాల్ ఇండిపెండెంట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నైస్ యాక్చువల్లీ, సపరేట్గా ఉంది, బాగుంది, అంబియన్స్ బాగుంది అండ్ ఆల్సో ఫుడ్ మెయిన్ ఫుడ్ బాగుందండి. యాక్చువల్లీ వాళ్ళు చాలా అంటే చాలా బాగుంది, తినాలి, ప్రతి ఒక్కరు ఫుడ్ అందరూ అప్రిషియేట్ చేస్తారు, బాగుంది. వన్స్ అగైన్ మీ బాబుకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ మీరు కూడా ఫర్దర్ గా ఇతిహాస్ రెస్టారెంట్ ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అందరికి రెఫర్ చేయాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా అందరూ షేర్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. రైట్, చూసారు కదా మనం ఇతిహాస్ రెస్టారెంట్ బయట ఉన్నాము. అంటే ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ రెస్టారెంట్ ఉంటుంది. ఎంట్రన్స్ స్ట్రేట్గా వెళ్తే మనకు బ్యాంకెట్ హాల్స్ లైన్గా ఉంటాయి, మంత్ర, శ్లోక, వేద అని చెప్పేసి. సో మీరు ఇప్పటివరకు చూసిన విజువల్స్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇక్కడ కస్టమర్స్ రావడం కానీ, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, బర్త్డే పార్టీస్ ఎలా జరుగుతున్నాయని చెప్పేసి. సో మేము కూడా తప్పకుండా మీరందరూ మరి JNTU అపోజిట్ ఫోరం మాల్కి ఎదురుగా ఉంది. సో తప్పకుండా ఇతిహాస్ రెస్టారెంట్కి వచ్చేసి మరి ఇక్కడ ఉన్న కైండ్ ఆఫ్ వెరైటీ కాంటినెంటల్, ఇండియన్, వెస్టర్న్, చైనీస్ అన్ని ఫుడ్స్ అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడికి వచ్చేసి మంచి ఈ డైన్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మరి మీ ఇంట్లో పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఎలా ఉన్నా కూడా అకామిడేషన్కి సంబంధించి ఇన్ ద సెన్స్ అలొకేషన్కి సంబంధించి 100 to 200 అయినా, 300 to 400 అయినా, 400 to 600 పీపుల్స్కైనా అకార్డింగ్ టు దట్ బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి కాబట్టి. సో రెస్టారెంట్ ప్లస్ బ్యాంకెట్ హాల్స్ 2 ఉన్నాయి కాబట్టి అది కూడా ఆన్ ద రోడ్ ఉంది. సో మీరందరూ తప్పకుండా ఒక్కసారి ఇతిహాస్ రెస్టారెంట్కి రావాలని కోరుకుంటున్నాం. సైనింగ్ ఆఫ్, చక్కర్ల ఝాన్సీ.